ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారు అసలు ఏం చేశారు? దేశం మొత్తం కాంట్రవర్సీలతో దద్దరిల్లిపోతుంది. సెకండ్స్ లో మీకు మొత్తం అర్థమయ్యేటట్టు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. 2024 లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆరోపణ చేశారు. చేయడం కోసం బెంగళూరు సిటీలోని మహదేవ్పుర అనే కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని అందులో దానిని రీసెర్చ్ చేశారు. అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఎందుకంటే బెంగళూరు సిటీలోని 11 అసెంబ్లీ సీట్స్ లో 7 సీట్స్ లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కానీ సడన్ గా మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ కావాల్సిన సీట్ అనేది ఓడిపోవడం జరిగింది. పైగా లాస్ట్ 16 ఇయర్స్ నుంచి ఆ కాన్స్టిట్యున్సీలో 140% ఓట్ షేర్ అనేది పెరిగింది. అయినా ఈ సీట్ ఎందుకు ఓడిపోయాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఓటర్స్ లిస్ట్ అడిగితే వాళ్ళు ఆఫ్లైన్ త్రూ పెద్ద బండిల్స్ తో ఒకటి ఇచ్చారు. దీన్ని 6 months అనాలిసిస్ చేసి ఇందులో ఫ్రాడ్ ఉందని చెప్పి బయట తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు 7th August ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో 6.5 lakhs మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ ఓటర్స్ లో 1.5 lakh ఓటర్స్ అనేది ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. 1250 ఫేక్ ఓటర్స్ ఉన్నారని, 7900 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, అండ్ 40,009 ఓటర్స్ ఫేక్ ఆర్ ఇన్వాలిడ్ అడ్రసెస్ తో ఉన్నారని, అండ్ 10,452 ఓటర్స్ బల్క్ అండ్ సింగిల్ అడ్రస్ రిజిస్ట్రేషన్స్ తో ఉన్నారని, 60 to 70% పీపుల్ ఒకే హౌస్ లో ఉంటున్నారు, అండ్ 4,132 ఓటర్స్ ఫోటోస్ అన్క్లియర్ అని, 33,692 న్యూ ఓటర్స్ ఫార్మ్ 6 త్రూ ద్వారా న్యూ రిజిస్ట్రేషన్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఏజ్ 80 to 87, 90 మధ్యలో ఉన్నాయని చెప్పి ఆరోపణ చేశారు. అండ్ చాలా మంది మల్టిపుల్ పూలింగ్ బూత్స్ లో రిజిస్టర్ అయి ఉన్నారనేసి ఎలిగేషన్స్ రైజ్ చేశారు.